మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర టెంపుల్లో భక్తుల కిటకిట. ముక్కోటి ఏకాదశి రోజు ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మీరందరూ శాసనసభ్యులందరూ సన్మానం తీసుకొని మా ఆహ్వానం మన్నించి సంగీత కచేరీ అందుకనే మిమ్మల్ని ఉత్తరదారండి మిమ్మల్ని ఏం అనలేం కదండి. ఉత్తరదారం నుంచి రావాలండి, వేరే దారి నుంచి రావాలంటే పుణ్యం ఉండదు. ఉత్తరదారం అంటే ఉత్తరదారమే. ఈ ఒక్కరోజు ఇది కూడా సంవత్సరం ధనుర్మాసాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. అందరి ఆర్థిక సహకారంతో ఈ సంవత్సరం వాళ్ళకి మేము ఇక్కడ గ్రానైట్ బండలేసి ప్రతిదీ కూడా భక్తుల సహాయ సహకారాలతోటే నిర్వహించడం జరుగుతుంది. 25 సంవత్సరాల బట్టి ఉన్న సభ్యులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రసాదం తెప్పించి వారికి నమో వెంకటేశాయ టవల్స్ కప్పి వారికి ప్రసాదాన్ని అందించడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రజలకి ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ అలివేలు మంగ పద్మావతి శ్రీ వెంకటేశ్వర దేవాలయం హౌసింగ్ వారు ఏర్పాటు చేసిన వేడుకలు ఇంత ఘనంగా జరగడం అద్భుతంగా చేసుకోవడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మాకు సహాయ సహకారం శాసనసభ్యులకి ధనుర్మాసోత్సవాలు చందాలిచ్చిన భక్త బృందానికి స్థానిక శాసనసభ్యులు మన భక్తుల లక్ష్మారెడ్డి గారికి, స్థానిక కౌన్సిలర్ రెడ్డి గారికి, బండి ఆదిరెడ్డి గారికి, అదేవిధంగా పక్క కౌన్సిలర్ రవినాయక్ గారికి, అదేవిధంగా ముదురెడ్డి నర్సిరెడ్డి గారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాకు సహకరించిన ప్రజలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సందర్భంగా భక్త బాంధవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆ యొక్క గుడి ఆదరించి చందాలు ఇచ్చి కార్యక్రమం జయప్రదం చేసినందుకు దేవాలయంలో గత 25 సంవత్సరాల నుంచి ధనుర్మాస కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం గొప్పతనం ఏంటంటే 25 సిల్వర్ జూబ్లీ రజతోత్సవం సందర్భంగా భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల కార్యక్రమాలు ఆలయ కమిటీ తరఫున మేమందరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి సిల్వర్ జూబ్లీ సందర్భంగా శాసనసభ్యులందరికీ ఒకసారి 25 ఏళ్ల సభ్యులు ఆర్థికంగా సహాయం చేసింది కాబట్టి ఈ సంవత్సరం కంపల్సరీ మేము సన్మానించుకోవాలనే ఉద్దేశంతో సన్మాన కార్యక్రమం మేము నిర్ణయించినాం. ఈ నిర్ణయానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఆ లడ్డు తెప్పించడం జరిగింది. అందరికీ అందరికీ ఆ ప్రసాదాన్ని మేము శ్రీవారి ప్రసాదాన్ని అందజేస్తున్నాం. మీరందరూ వచ్చినందుకు, ఆర్థికంగా సాయం చేసినందుకు ఆలయ కమిటీ తరఫున పేరు పేరున పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు ఆలయ కమిటీ చెప్తున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో 11 వారి కళ్యాణం ఉంది, అన్నప్రసాద కార్యక్రమం ఉంది. దానిలో పాల్గొని మీరందరూ విజయవంతం చేయవలసిందిగా అందరినీ పేరు పేరున మేము కోరుకుంటున్నాం. ఇదే విధంగా అభివృద్ధికి మీరు తోడ్పడాలని, రాబోయే రోజులలో మంచి కార్యక్రమాలు చేస్తామని మేము హామీస్తూ జయ శ్రీమన్నారాయణ. హౌసింగ్ బోర్డు క్షేత్రవాసాయ
శ్రీనివాసాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, గౌతంగోడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా 25వ వార్షిక ధనుర్మాస తిరుప్పావై ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 26వ రోజు. ఈ రోజున మారేమణివన్న అనేటువంటి పాత్రాన్ని పాడినటువంటి ఆండాడు తల్లి వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా దేవతల యొక్క కోరికల మేరకు శ్రీమన్నారాయణుడు ఉత్తర భారతదేశంగా అందరికీ దర్శనమిచ్చి రాక్షస పీడను తొలగించినటువంటి శ్రీమన్నారాయణ దర్శించినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమమే ఈ ఉత్తర భారతదేశం. అత్యంత వైభవంగా గౌతంగోడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిరంతరంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారాల చేత ఆయా కమిటీ సభ్యులు ఈ యొక్క ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. రేపు 11వ తారీఖు కుడారే ఉత్సవం ఉంది. 12వ తారీఖున నీరాట ఉత్సవంలో భాగంగా గోదా అమ్మవారికి వైభవంగా అభిషేక పూజా కార్యక్రమం ఉన్నాయి. 13వ తారీఖు సాయంత్రం గోదా రంగమన్నాథుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇక 14వ తారీఖు ఉదయం 7 గంటల నుండి రథోత్సవ కార్యక్రమాలు ఉన్నవి. ఈ ఉత్సవాలకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా ఆలయ కమిటీ తరఫున అర్చక బృందం తరఫున అనేక స్నానాలు చేస్తూ ఈసారి ఆలయ కమిటీ వారు ఈ యొక్క శాశ్వత సభ్యులందరికీ కూడా 25వ వార్షిక రజతోత్సవం సందర్భంగా సన్మానం చేయాలని గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తీసుకొచ్చి శాశ్వత సభ్యులందరికీ కూడా ఇలాంటి లడ్డూ ప్రసాదాన్ని మరియు సన్మానాన్ని ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది శాశ్వత సభ్యులు చేసుకున్నటువంటి గొప్పనైనటువంటి పుణ్యకార్యంగా భావించి శాశ్వత సభ్యులందరూ కూడా ఆ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. గోదామాతాకి జై.